ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లపై కసరత్తు స్టార్ట్ చేస్తుంది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగాయి. దీంతో వచ్చే ఏడాది జూన్ 10వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఏపీలో పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్లతో కూడిన 7 సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో ఈ బృందం పర్యటించనుంది. 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అధికారులు సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విడివిడిగా సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ రోజు 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుండగా 23న 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవుతారు. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమస్యాత్మక ప్రాంతాలు, పోలీస్ సిబ్బంది వంటి అన్ని అంశాలపైన చర్చించనున్నారు. అలానే 23వ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులకు ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేయనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, నేటి నుంచి 2 రోజుల పాటు ఎన్నికల సంఘం ఏపీలో పర్యటించనున్నారు. వారి స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? అదిగా మొత్తం మీద చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేయబోతోంది. నిన్న సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం రాత్రి నోవేటల్ హోటల్లో దిగింది. అక్కడి నుంచి కూడా ప్రస్తుతం మనం ఏదైతే హోటల్ నోవేటల్లో ఉన్నాం, ఈ హోటల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారులు, డీజీపీ, సిఎస్తో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాలకు సంబంధించి కూడా 18 జిల్లాలకు సంబంధించి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కాబోతోంది. ఆ తర్వాత రేపు ఉదయం మిగిలిన 6 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అవుతోంది. ఆ సమావేశం అయిన తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ అధికారులకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర స్థాయి అధికారులతో కూడా వారు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే రానున్న ఎన్నికలకు సంబంధించి ఓట్లకు సంబంధించి చేర్పులు, మార్పులకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటన పెద్ద హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సెన్సిటివ్, హై సెన్సిటివ్ ప్రాంతాలు, అలాగే ఎన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి హై సెన్సిటివ్ ఉన్నాయి, ఎన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివర అధికారాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నాలు అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తం 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. ఏపీ సిఎస్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి రోజు 18 జిల్లాల కలెక్టర్లతో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు సమావేశం జరుగుతూ ఉంది. మళ్ళీ రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏపీ సెక్రటరియట్లో రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం జరగబోతా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.